టుడే బ్యాంక్ నిఫ్టీ అగైన్ ఫ్రెండ్స్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ముందుగా చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో అనలైజ్ అనేది చేద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి. ఈ డే అనేది బ్యూటిఫుల్ డే అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా అనుకోవచ్చు, 1 2 3 4 5 6 దగ్గర 7 to 10 days మార్కెట్ అనేది స్ట్రాంగ్ కన్సోలిడేషన్ జోన్లో ఉంది అండ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. దాన్ని షార్ట్ చేసేటప్పుడు చాలా మనం అబ్జర్వేషన్స్ అనేవి చేయాలి ఓకే అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అన్లెస్ సెంటిల్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లేనంత కాలం మనం దాన్ని షార్ట్ అనేది చేయకూడదు. ఏదైనా చిన్న స్కాల్పులు చేసుకోవచ్చు కానీ బట్ అంటే బిగ్గర్ పొజిషన్స్ లాంగర్ వ్యూలో మనం ఏంటంటే దాన్ని షార్ట్ అనేది చేయలేం. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మనం 43,338 ఓకే 43,338 లెవెల్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది హోల్డ్ చేసింది. బెల్ట్ లెవెల్ లాగా ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఒకసారి ఏంటంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, అప్రాక్సిమేట్లీ గ్యాప్ అప్ అయింది. బట్ ఏంటంటే ఇమీడియట్గా ఈ రేంజ్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఏంటంటే దీన్ని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక టెంపరరీ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ అయిందని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో ఇమీడియట్గా బేర్స్ ఏం చేశారంటే ఎవరైతే ఇక్కడ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నారో టెంపరరీ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర వాళ్ళు మార్కెట్ని లోపలికి తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేసామో ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. బట్ హై లెవెల్లో జరిగి ఉంటే దట్ విల్ బీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ జరగాలి ఈ క్యాండిల్ పైన, దెన్ సంథింగ్ ఏంటంటే బేర్స్ కన్విక్షన్ అనేది ఎక్కువగా ఉండేది. బట్ ఇది ఇన్సైడ్ రేంజే జరిగింది ఓకే. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనమాట. మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ చేసుకుంటున్నారు, కిందకు వచ్చినప్పుడు అక్యుములేషన్ చేస్తున్నారు. పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్, కిందకు వచ్చినప్పుడు అక్యుములేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే. ఎనీహౌ ఏంటంటే మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఓకే హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇన్వర్టెడ్ హ్యామర్స్ జరిగినాయి. ఇక్కడ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే వెరీ క్లారిటీగా ఎవ్రీ డిప్లో కూడా వాళ్ళు అక్యుములేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్లోకి వస్తుందో మనం అబ్జర్వ్ చేసాం. మార్కెట్ పడేటప్పుడు చాలా స్లోగా పడుతుంది, పెరిగేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇట్ క్యాన్ బి ఏ అక్యుములేషన్ మనకు అన్లెస్ అంటే ఏంటంటే ఈరోజు బ్రేక్అవుట్ తర్వాత కానీ తెలియదు అనమాట. సో ఈ యొక్క జోను మనకి లైక్ ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి హెడ్ ఓకే ఫ్రెండ్స్, ఇది షోల్డర్. ఈ డౌన్ సైడ్ అనేది ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే మేబీ ఒక షార్ట్ బయాస్ అంటే బేరిష్ బయాస్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యేది. బట్ ఏంటంటే ఇది అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ పిక్చర్లో అక్యుములేషన్ అనుకోవచ్చు లోవర్ సైడ్. వెరాజ్ ఫ్రెండ్స్ మనం ఈ ప్రైస్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది. నేను ఎక్కువగా ట్రెండ్ లైన్స్ని ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే. రిస్క్ రివార్డ్ బాగుంటుంది. వెరాజ్ ఏంటంటే మనకి హారిజెంటల్ బ్రేక్అవుట్ ఇక్కడ ఉంటుంది, వెరాజ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే ట్రెండ్ లైన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి సబ్జెక్టివ్ అండ్ పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి గీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే. సో దీన్ని మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అయితే అయింది. ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ 355, అక్కడి నుంచి కూడా 555 అంటే 200 points అయితే మూవ్ అవడం అనేది జరిగింది. ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్. వేరే ఫ్రెండ్స్ మనకి ఈవెన్ టెక్నికల్గా అబ్జర్వేషన్ చేస్తే ఈ లెవెల్స్ అనేది కొద్దిగా కాదు చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నాయి. నిన్నటి రోజున కూడా 300 points అనేది మనకి మార్కెట్ కిందకి రావడం జరిగింది. బట్ ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చి రెస్క్యూ చేశారు. చూడండి వర్టికల్ ఫాల్ జరిగింది. బట్ నన్ ఆఫ్ ద క్యాండిల్ మనం 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఈ లో అనేది బ్రేక్అవుట్ చేయలేకపోయారు. జస్ట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, మొత్తం కూడా ఇన్సైడ్ రేంజ్ అనేది జరిగింది. నవ్వు ఏంటంటే మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పివోట్స్ అవి ఎనేబుల్ అనేది చేసుకుందాం. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్.
అండ్ పివోట్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం వీక్లీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇనిషియల్గా మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ రావటం అనేది జరిగింది. దానికంటే ముందు ఫ్రెండ్స్ వితౌట్ పివోట్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఓ స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే మనకి బ్యూటిఫుల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం సంశయించాము, ఎందుకంటే ఇది వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి. ఓకే, ఫస్ట్ ఇండెసిషన్ క్యాండిల్ ఏం చేసిందంటే ఇక్కడున్న రెసిస్టెన్స్ని ఒకసారి టచ్ చేసింది, కానీ సెల్లర్స్ ఉన్నారు. బట్ ఈ క్యాండిల్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో, అఫ్కోర్స్ ఇది లోవర్ టైం ఫ్రేమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి. బట్ ఈ క్యాండిల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. బట్ ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం అనేది జరిగింది. బట్ ఇది వెరీ బిగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకేనా, మన స్టాప్ లాస్ అనేది పెద్దదవుతుంది. అగైన్ ఫ్రెండ్స్ కొద్దిగా కన్విక్షన్తో ఇక్కడ లాంగ్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ట్రెండ్ లైన్ని మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ ఆఫ్ ద ట్రెండ్ లైన్ ఈ పాయింట్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇది కొద్దిగా బ్రేక్అవుట్ అయిందో కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మనం చూసుకున్నట్లయితే ఇనీషియల్గా మనకి R1 కూడా బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ 1 అనేది కూడా బ్రేక్అవుట్ అవటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకేంటంటే మార్కెట్ యొక్క మొమెంటం అప్ సైడ్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకేంటంటే షార్టింగ్ చేయాలన్న ఆపర్చునిటీ అనేది కనపడలేదు దీంట్లో. ఓకే, ఇక్కడ కొద్దిగా షార్టింగ్ అనేది చేసాం 12:15కి, దాని గురించి చెప్తాను ఎందుకు చేసామనేది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి దీంట్లో బాయింగ్ ఆపర్చునిటీ చూస్తూ ఉంటే అగైన్ దిస్ క్యాండిల్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. అగైన్ ఏంటంటే ఇక్కడ మనం లాంగ్ అనేది అగైన్ యాడ్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే మార్కెట్ మొమెంటంలో ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఫ్రెండ్స్. బట్ అగైన్ ఏంటంటే ద వే మార్కెట్ లోవర్ సైడ్కి వచ్చిన విధానం ఏంటంటే అన్నీ కూడా డోజీస్ ఫామ్ చేస్తున్నాయి. బట్ అగైన్ ఏంటంటే ఒక సాలిడ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ కికింగ్ క్యాండిల్ అంటాం దీన్ని. లోవర్ సైడ్ నుంచి ఏంటంటే కిక్ చేసి పైకి వెళ్ళింది. సో అగైన్ లాంగ్ అనేది తీసుకుంటే ఈ క్యాండిల్ దగ్గర మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే 430, 440, 450లో కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళింది. దాని తర్వాత డ్రాప్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్. ఏది 12-10 క్యాండిల్లో. ఓకే, మనకేంటంటే ఒక రిజెక్షన్ అనేది కనిపిస్తుంది 2 times. సో ఏంటంటే అగైన్ పుట్టు తీసుకున్నాం కొద్దిగా, ఈ కేసులో మనం పుట్టు తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ అంత కిందకైతే వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, ద వే ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ కిందకి వస్తూ ఉందో ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు రెస్క్యూ చేస్తున్నారు. దాని తర్వాత ఏం చేసామంటే ఫ్రెండ్స్ మనకి పిన్ బార్ స్ట్రాటజీ ఉంది మనది. ఈ పిన్ బార్ స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ పిన్ బార్ అనేది ప్రీవియస్ డే హై పైన ఫార్మేషన్ జరుగుతుంది అనుకోండి, దెన్ ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఫ్లాగ్ లాగా అనిపించింది నాకు ఇది. ఓకే, మార్కెట్ ఇదొక ఫ్లాగ్ యాక్చువల్గా, బట్ ఇది కూడా ఒక ఫ్లాగ్. సో స్మాల్ రిస్క్ అనేది ఉంది ఇక్కడ, లో రిస్క్ హై రివార్డ్ ఎంట్రీ. అంటే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ పివోట్ పాయింట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా లాంగ్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి స్లోగా మార్కెట్ అనేది మూవ్ అయింది. అండ్ ఏదైతే పివోట్ పాయింట్ ఉందో ఫ్రెండ్స్, ఆ పివోట్ పాయింట్ని బ్రీచ్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా పివోట్ పాయింట్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను, ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 పివోట్స్ ఉన్నాయి. అండ్ డైలీ మనం ఆఫ్ చేసుకుంటే వీక్లీ పివోట్స్ కూడా ఇదే లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 43,499 అంటే 500 ఆడ్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది మనకి సేమ్ లెవెల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, యా. అండ్ కమింగ్ టు ద డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా R4 ఎగ్జాక్ట్గా చూస్తే మనకి ఇదే లెవెల్ దగ్గర ఉంది 599. మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వెళ్ళటంతో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పిన్ బార్ని మనం డిస్కస్ చేసుకున్నాం, అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ని డిస్కస్ చేసుకున్నాం ఇన్ ద మూమెంట్, అండ్ ట్రెండ్ లైన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే మనం కొద్దిగా లో రిస్క్ హై రివార్డ్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటే అటు సైడ్ ఉండటం అనేది చాలా ఉత్తమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ అనేది ఇనీషియల్గా మార్నింగ్ నుంచి కూడా వెరీ స్ట్రాంగ్గానే కనిపిస్తూ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా మనం చూస్తూ ఉంటే దాంట్లో పెద్దగా సెల్లింగ్ ఏం లేదు, అన్నీ కూడా ఏంటంటే రికవర్ అవుతూ కనిపించినాయి అనమాట. ఓకే, హోప్ యూ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ కామెంట్, మీ యొక్క లైక్ ద్వారా ఏంటంటే సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ధన్యవాదాలు.